అసలు ఈ రాష్ట్రం సమైక్య ఆంధ్ర నుంచి విడగొట్టిన తర్వాత తెలంగాణ వేరే అయింది, మన ఆంధ్రప్రదేశ్ వేరే అయింది. దాంతో నూతన సీఎంగా తెలుగుదేశం నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. ఆయన సీఎం అయిన తర్వాత బడ్జెట్ లేక నిధుల బడ్జెట్తో గవర్నమెంట్ని ఏర్పాటు చేసుకొని అధికారులతో అందరితో కలిసి మెలిసి ఉన్న దాంట్లోనే ఉంటూ ఇక్కడ కాల ఒడ్డున ఆయన ఇల్లు వేసుకుంటూ ఉంటూ దేశాన్ని నడిపిస్తూ ఆంధ్రప్రదేశ్ని ఒక తిరిగి తీసుకొద్దామనే ఆలోచనతో ఆయన లాక్కొచ్చారు. అలా లాక్కొస్తూనే కేంద్రంతో ఉన్నప్పుడే నిధులను తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టే కానీ, ఈ అమ్మవారి గుడి దగ్గర ఉన్న ఫ్లేవరే కానీ, ఇక్కడి నుంచి బందర్ మచిలీపట్నం పోర్టు దాకా హైవే రోడ్లు కానీ, మరి బందర్ రోడ్లో ఉన్నటువంటి కట్ట మీద ఉన్నటువంటి సిమెంటు వంతెనలు కానీ, బ్రిడ్జీలు కానీ అనేక రంగాలుగా ఆయన కృషి ఫలితము పనిచేశారు. అలా చేస్తూ ఉన్న టైంలోనే రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా ఈయన పాదయాత్ర చేశాడు. ఈయన పాదయాత్ర చేస్తూ ఉన్న టైంలోనే ఏం చేశారంటే, రాజశేఖర రెడ్డి తనయుడు కదా, ఇతను ఇంకా బాగా చేస్తాడు అనే ఊహలో గానాల్లో ఉన్నారు. ఆ రోజుల్లో ఉన్నప్పుడు ఏమైందంటే, చంద్రబాబు నాయుడు గారు ఎలాగో బడ్జెట్ లేదు కదా, మీ ఆటో వాళ్ళందరికీ లైఫ్ ట్యాక్స్ 14 ఏళ్ళు కదా, మీకు 10% డిస్కౌంట్ ఇస్తాను, ట్యాక్స్ను మీరు మొత్తం కలిపి ఉన్నదంతా కట్టేయండి అని చెప్పేసి ఆయన చెప్పారు. ఆ రోజు నాడు చెప్తే మేమేం చేసామంటే, సార్ మేము ఇప్పుడు ఉండగా ఎక్కడ కడతామని అంటే, నెల 2 నెలలు టైం ఇస్తాము అని చెప్పి అన్నారు. దాంతో మేము కట్టలేమండి అని చెప్పాం. అయినా సరే ఇన్లా. అప్పుడు పాదయాత్రలో జగన్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏం చెప్పారంటే, అసలు మన గవర్నమెంట్ అంటూ వస్తే మనది ట్యాక్సే తీసేస్తామని చెప్పేసి అని ఆయన మనకి చెప్పడం జరిగింది. దాంతో అదే సీఎం గారికి తెలిసిన తర్వాత, ఇది తెలుసుకున్న తర్వాత ఆటో సోదరుల కోరిక మేరకు నేను కూడా ట్యాక్స్ తీసేశాను, రోడ్ ట్యాక్స్ అనేది లేదని చెప్పేసి ఆయన కూడా చెప్పారు. అయినప్పటికీ కూడాను వాహన మిత్ర పథకంతో జగన్మోహన్ రెడ్డి గారు 10,000 రూపాయలు ఇచ్చారు. 10,000 రూపాయలు ఇస్తూ ఆటో కార్మికుల పట్ల సానుభూతితో బాగా ఓట్లు వేశారు. ఆయన గెలిపించిన తర్వాత ఈయనంతా స్టాలిన్ టైప్లో వైఖరితో ఈయన రావడంతో ప్రజావేదికను కూల్చివేశారు. అంటే ఎవరైనా నూతనంగా ఇల్లు గృహప్రవేశం చేసుకుంటే నిమ్మకాయలు కొబ్బరికాయలు కొట్టుకొని గుమ్మడికాయ కట్టుకొని ఇంట్లో గృహప్రవేశం చేస్తారు. కానీ ఈయన ఏం చేశాడు, రావడం కాలు పెడుతుందో పగలగొట్టుకుంటూ వస్తే ఒక ప్రజావేదికను పగలగొట్టాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే, ఒక డాక్టర్ గారిని మాస్కులు ఇవ్వలేదని చెప్పేసి సుధాకర్ రెడ్డి గారిని బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు, యాంటీ గుండా వాళ్ళు ఉన్నట్టుగా రోడ్డు మీద విడిచి సంఖ్యలు వేసి కొట్టి నానా బేభత్సం చేసి రెడ్డిల్లో డాక్టర్ల దగ్గర ఉన్నటువంటి నైతికను పోగొట్టుకున్నారు. ఆశా టీచర్లు వర్కర్లు ఉన్నటువంటి వాళ్ళ ఆడపిల్లల్ని ఏడిపించి ఆశా వర్కర్ల దగ్గర వాళ్ళ దగ్గర అది పోగొట్టుకున్నాడు. ఎంప్లాయీస్ దగ్గర ఎంప్లాయ్మెంట్స్ రీస్మెంట్లో వాళ్ళు ఉన్న నిధులని వాడేసుకొని వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి మా నిధులు మాకు కేటాయించమని చెప్పేసి వాళ్ళు అడిగితే దాన్ని కేటాయించకుండా వాళ్ళని పక్కన పెట్టేశాడు. ఇట్లాగా ఒక్కొక్క సమస్యని మొత్తం అన్నింటినీ రంగాలన్నింటినీ దీన్ని నిర్వినియోగం చేసి పేదలు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం నేను 10,000, 20,000, 15,000 కాపు నేస్తాం, జగనన్న ఆసరా, జగనన్న విద్యా దీవెన, జగనన్న చెయ్యూత, తోపుడు బళ్ళకి మంగళ షాప్ వాళ్ళందరికీ 10,000, ఆటో తోలేవాడికి 10,000, సాగలోడికి 10,000, బట్టలు ఉతికేవాడు 10,000, బట్టలు ఇస్త్రీ చేసేవాడు 10,000, చేపలు పట్టేవాడు 10,000. అంటే ఇలా అన్ని రంగాల్లో ఉన్నటువంటి కుల వృత్తులు అందరికీ కూడాను, వర్ణాలందరినీ కూడా వాళ్ళ యొక్క రంగాలందరికీ కూడా డబ్బులు పారేస్తే వాళ్ళు నా మాట ఏమంటారు, నా గవర్నమెంటే ఫామ్ అవుద్ది, నేను చెప్పిందే శిలాశాసనం అవుద్దని ఒక అపోహలో ఉన్నాడు. కానీ ఈ రోజు నాడు ఏమైందండి, ప్రజలు ఎంత తీర్పిచ్చారు, నువ్వు డబ్బులు ఇస్తే మాకు అవసరం లేదు, నాయకుడిగా దీన్ని నడిపించడం కావాలి, ఆ రోజు స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదు, నేను చూస్తాను దీన్ని అని చెప్పేసి పెద్ద శపథాలు చేశావు, స్పెషల్ స్టేటస్ రాలేకపోయింది. తర్వాత ఏమో ప్యాకేజీ బాబు రిటర్నింగ్ తీసుకున్నాడు, యూటర్నింగ్ తీసుకున్నాడు అన్నారు. నువ్వు అసలు ఏ టర్నింగ్ తీసుకున్నావు అసలు నీకే తెలియట్లేదు, ఏ టర్నింగ్లో వెళ్ళావో నీకే తెలియట్లేదు. ఆ పోలవరాన్ని తీసుకొచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో నేను నిలబెట్టేస్తానన్నావు. మరి అదే నారా చంద్రబాబు నాయుడు గారు 72% నేను గవర్నమెంట్లో అందులో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేశారు. మరి ఈరోజు మీరు వచ్చిన 5 సంవత్సరాలు మీరు ఎంతవరకు పూర్తి చేశారు? ఆ కాపర్ డామ్నే నిర్మించలేపారు, అదే రిపేర్ అయింది, ఉన్నదానికల్లా ఇంకొక బొక్క అయింది. ఇప్పుడు దాదాపు 500 కోట్ల రూపాయలు ఎంతో నష్టం అంట దాని వరకే. అంటే మీరు అన్నీ కూడాను ఏంటంటే నిర్మిస్తారా లేదా కూలుస్తారా మీ గవర్నమెంట్లో? మేము కాపులం, మా కాపులో మా నాయకుడు పవన్ కళ్యాణ్ని మాట్లాడితే తిడుతూ సంభాషణిస్తూ 3 పార్టీలు 3 పెళ్ళాలు అనేక రకాలుగా ఇదిస్తే నువ్వు వాహనం 10,000 రూపాయలు ఇచ్చినంత మాత్రాన నేను మా నాయకుడిని పోగొట్టుకోలేనుగా. నువ్వు మా నాయకుడిని తిడితే నాకు బాధ కదా. నువ్వు చేయవలసిన పని ఏంటి? వాహన మిత్రంగా నాకు 10,000 ఇచ్చావు, నీ మీద అభిమానం ఉంది జగన్మోహన్ రెడ్డి మీద, కానీ మా నాయకుడిని, మా జాతి, మా కాపు నేసన్ని నువ్వు తిడితే మేము భరిస్తామా? ఓటుతో సమాధానం చెప్తాం. మేము తిరుగుబాటు చేసి ఇవాళ నిన్ను ఎక్కడికి పంపించాం? అదేమంటే పేదలకు పెద్దందరులకు జరుగుతుంది యుద్ధం అన్నావు.
పేదలు ఎవరున్నారు, పెద్దందరులు ఎవరున్నారు? వైజాగ్ ప్యాలెస్ చూసావా ఎలా ఉందో? చూస్తున్నావుగా. హాల్ ఎలాగుందో, బాత్రూమ్ ఎలాగుందో, లేదు నీ హాల్ ఎలా ఉంది, ఎలా కట్టించుకున్నావు చూసావుగా. అదే పేదవాడి పూరి పాక అది. ఏది వైజాగ్లో కొండ మీద ఉన్నటువంటిది. ఆ పాక నిర్మించుకున్నాడు పాపం, ఏమీ లేని పేదవాడు. ఇవాళ వీళ్ళందరూ ధనికులు. ఇది ఈ విధంగా ఉంది గవర్నమెంట్. అందుకోసమే గవర్నమెంట్లో ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు. కాలం వచ్చినప్పుడు కాలమే సమాధానం చెప్తుంది. దేనికైనా సరే తాత్కాలికంగా ఓపిక పట్టాలి. ఇకనైనా దీన్నైనా సరే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి. పేద బిక్కి సామాజిక వర్గాన్ని చూస్తూ ఉండాలి. రోడ్డు మీద బ్రతికేవాడిని ప్రతి ఒక్కరిని కూడాను ఆయన ఏది చేయకుండా ఉండాలి. ఏదో కానిస్టేబుల్స్కి, హోంగార్డులకి కెమెరాలు ఇచ్చి, ఫోటో స్టూడెంట్లకు ఇచ్చి, ఆటో వాళ్ళకి ఆన్లైన్లో కొట్టి ఫోటోలు తీయండి, ఇంటికి పంపించండి, నోటీసులు చలానాల రూపంలో చేయండి అంటే మళ్ళీ బడికి వెళ్ళిపోవడం, ఇంటికి వెళ్ళిపోవడం ఎవరైనా సరే. దీన్ని ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ప్రజలకు అనుకూలంగా ఉండేలాగా గవర్నమెంట్ మారాలి. ఇవాళ మారుతారు అనుకున్నాము. ఎందుకంటే ఆరోగ్యశ్రీలో, ఆరోగ్య రంగంలో మంచి పట్టుత్వం కలిగి ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ కలిగినటువంటి నాయకుడు, పరిపాలనా విధానం తెలిసినటువంటి వాడు చంద్రబాబు నాయుడు. ఏదైనా కానీ సమర్థంగా చేయగలుగుతాడు. అందుకోసం ప్రజలందరూ కూడా ప్రజా తీర్పుని ఆయనకి ఇవ్వడం జరిగింది. పట్టాభిషేకం కట్టడం జరిగింది. ఇవాళ గారు ఇప్పుడు ఉచిత బస్సు అనేది ఏర్పాటు చేశారు కదా, దాని మీద మీ అభిప్రాయం అండి? ఉచిత బస్సు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న బస్సులన్నింటినీ ఉచితంగా చేశారమ్మా. నువ్వు ఊళ్ళు వెళ్తాను, హైదరాబాద్, వైజాగ్ వెళ్తానంటే ఉచితం కాదు. మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఆడపిల్లలు పనిపాటు చేసుకునేటువంటి చిన్న చిత్తగా ఉండే పేదవాడు ఇలాంటి వాళ్ళందరూ కూడాను సిటీలో ఉన్నటువంటి పర్మిట్లో ఈ ఒక 2 దారిలో ఒక 2 బస్సులు, ఈ దారిలో ఒక 2 బస్సులు అట్లా వేసి మీరు ఆఫీసులకి, పనులకి, కొట్లకి, గుమస్తాలుగా పనిచేసుకునే వాళ్ళకి అనుకూలంగా ఉండేలా బస్సులు వేస్తాడు. అంతేగాని మీకు బస్సులు అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఫ్రీ చేయరు మీకు. అలా చేస్తే రాష్ట్రం ఇంకా ఇది అయిపోద్ది. మరి దెబ్బే కదమ్మా కొద్దిగా ఆటో రంగానికి. మరి మాకు ఎంతైనా కొద్ది గొప్ప అయినా మాకు బొక్కే కదా. కాబట్టి ఏంటంటే దాన్ని ఆయన విశ్లేషించి దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది చూసి అనుకూలంగా చేయాలి. ఇవాళ హైదరాబాద్లో చూస్తున్నారుగా ఎన్ని రకాల తగాదాలు, గొడవలు, బస్సు రాకముందే బండి కింద పడిపోవడం, బస్సు ఎక్కిన తర్వాత ఏలాడి కింద పడిపోవడాలు అనేక రంగాలు జరుగుతున్నాయి. అలాంటి రిమార్కులు ఏమి జరగకుండా శుభ్రంగా ఉండకుండా ఉండేలా చేయాలి. లేదు అనుకుంటే దాన్ని మార్చి ఏదో ఒక ఫ్యాక్టరీకి, ఒక కంపెనీకి ఒక బస్సు వేసి పంపుతారు చూసారా, అలాగే ఒక బస్సుకి ఒక కలర్ వేసి ఆ కలర్లో ఓన్లీ లేడీస్ వరకు స్టాప్గా అన్నట్టుగా ఒక ఏరియాకి ఒక బస్సులు వేసి పంపమనండి. ఆ విధంగా చేయమనండి, ఎవరికి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు పోలవరాన్ని పర్యటించారు కదా, ఆయన ఈ 5 ఏళ్ళలో పూర్తి చేస్తారంటారా పోలవరం ప్రాజెక్ట్ని? కంపల్సరీ. ఇప్పుడు ఇవాళ మనం ఉన్నటువంటిది పోలవరాన్ని పూర్తి చేయాలంటే కేంద్రం నుంచి నిధులు కావాలి. నిధులు ఇస్తానని మోడీ గారు చెప్పడం జరిగింది. ఆ నిధులు తీసుకోవడం, దీన్ని ఫెస్టేజ్ బిల్లింగ్గా బాబు దీన్ని పనిచేసి చూపిస్తాడనే ఒక నమ్మకం మాకు ఉన్నది. 5 సంవత్సరాల్లో కంపల్సరీ పోలవరం పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్లో ఓటు అడుగుతాడు మళ్ళీ బాబు. మామూలుగా అడిగేటువంటి వాడు కాదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజల సేవ కోసమే ఆయన కూడా ఉప ముఖ్యమంత్రిగా దిగారు. ఆయన కూడా ఎంతో ఇదిగా చేస్తున్నాడు. కాబట్టి వీళ్ళిద్దరు కలయికలో రాష్ట్రం సుఖసంక్షేమంగా జరుగుతుంది, ముందుకెళ్తుంది. ఇప్పుడు లోకేష్ గారు కూడా 100 రోజుల్లో గంజాయి అనేది నిర్మూలిస్తానన్నారు. కంపల్సరీ చేయవలసిన బాధ్యత ఉందండి. ఇంట్లో కొడుకు చెప్పిన మాట వినకుండా బైరాగిలో తిరుగుతున్నాడు అనుకోండి, వాడిని కట్టిదిట్టం చేసో కొట్టో తిట్టో అయ్యో బాబో బడికెళ్ళరా చదువుకోరా అని చెప్తారు. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి బ్లేడ్ బ్యాచ్లు, డెకాయిట్ గాలిని, గంజాయి గాలిని వీళ్ళందరినీ తరిమి లోపల వేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబం, పేదవాడు, మంచివాడు తిరుగుతానికి అలా ఇది లేదు. వాళ్ళు బయట విచ్చలవిడిగా బ్లేడ్లు పట్టుకొని తిరుగుతూ ఉంటే వీళ్ళు ఎలా కష్టపడినట్టు తిరుగుతాడండి. వీడు పని చేసుకుని 1000 రూపాయలు తీసుకొని బార్ కాడికి వెళ్ళి ఒక 200 రూపాయలు తీద్దాం, 200 తీస్తే వాళ్ళు బ్లేడ్తో కోసి తీసుకొని వెళ్ళిపోతాడు. ఎక్కడ రక్షణ ఉంటుంది వాళ్ళకి? ఇలాంటి వాళ్ళందరూ సమాజంలో ఉంచకూడదు. వీళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. వీళ్ళందరినీ దేశానికి భారం కలిగిన వాళ్ళందరినీ అక్కడ పెట్టండి, మిగతా వాళ్ళందరూ ఇక్కడ పెట్టండి. రాష్ట్రం సభ్యంగా ఉంటుంది. ఇప్పుడు పార్లమెంట్కి అంటారా, ఎలా ఓడిపోయింది ఏంటి, ఎందుకు ఓడిపోయాం అనేది ఎవరికైనా ఉంటుంది కదమ్మా. ఆ ఉండడంలో ఏంటంటే చూసుకుంటారు, వాళ్ళు మాట్లాడుకుంటారు, మీటింగ్ వేసుకుంటారు, చర్చించుకుంటారు. మళ్ళీ దాంతో ప్రణాళిక ఏ విధంగా చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, పార్టీని బలోపేతం చేసుకోవాలి, నాయకులను ఎలా చేయాలనేది ఆలోచనతో ఆయన ముందుకెళ్తుంటాడు. కానీ మీ పార్టీ నిర్మూలన అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చచ్చిపోయింది పూర్తిగా. ఏనాడైతే నువ్వు మంత్రుల చేత తిట్టించావో, వాళ్ళు తిడుతున్నప్పుడు సంతోషంగా నవ్వుతూ పక్కపక్క ఇదయ్యావో, అన్ని వర్గాలు, అన్ని వర్ణాల, జాతులు, కులాల నాయకుల్ని అవమానపరిచావో, ఆ రోజే నీ పతనం మొదలయ్యింది. చంద్రబాబు నాయుడు 52 రోజులు నువ్వు జైల్లో వేసావు. ఎందుకు వేసావు? మీ నాన్న వల్లే కాలా, నీ వల్ల ఏమవుద్ది? తప్పుడు కేసులు పెట్టి నువ్వు లోపలేసావు. ఒక్కదానికి కూడా చిన్న ప్రూఫ్ చూపించలేకపోయావు.
ఏం చేయగలిగావు నువ్వు? దానివల్ల తిరుగుబాటు వచ్చింది. సగం దెబ్బ గవర్నమెంట్ ఇవాళ పోవడానికి కారణం కూడా అదే, బాబును లోపలేయడమే. అర్థమవుతుందండి? తెలంగాణలో కాదు, ప్రపంచ దేశాల్లో కూడా తెలుగువారు ఎక్కడెక్కడ ఉన్నారు అనేది కూడా ఆ రోజు నాడే తెలిసింది. బాబును లోపలేసిన తర్వాత అందరి ఐక్యత తెలియజేస్తుంటే, మద్దతు తెలుస్తుంటే అప్పుడు తెలుస్తుంది ఫలానా దేశంలో ఇలాగున్నారా, ఈ దేశంలో ఇలాగున్నారా. అంటే బాబు అనుచరులే కాదు, బాబు చేతితో చదువుకొని మధ్యతరగతి కుటుంబం, పెద్ద కుటుంబం అందరూ కూడా ఉద్యోగస్తులు చేసుకొని ఎక్కడెక్కడ స్థిరపడిన వాళ్ళందరూ కూడా ఐక్యంగా బాబుకు మద్దతు పలికిన వాళ్ళందరూ ఆ రోజు నాడు బయటకు వచ్చారు. అంటే అంత పెద్ద ఉప్పెనలా అప్పుడు తెలిసింది బాబు అంటే ఏంటి అనేది. ఎవరికి తెలీదు, ముట్టుకుంటేనే తెలుస్తుంది అగ్నిది. అలాగే బాబు జోలికి వస్తేనే తెలుస్తుంది, లేదు రానంతవరకు ఎవరు తెలియదు. ఆయన ఏంటంటే సామరస్యంగా మంచోడండి, మంచి పద్ధతి కలిగినోడు, గొడవ పడేవాడు కాదు. నువ్వు తిడితే ఆయన తుడుచుకొని వెళ్ళిపోతాడు. ఆయన పని ఏం చేస్తాడంటే, నువ్వు తిట్టావు కదా ఈ రోడ్లో రాకుండా చేస్తాడు నేను. అలాంటి వర్కర్ ఆయన, అది ఆయన గొప్పతనం. అంటే ప్రతిపక్షంలో కూర్చోడానికైనా 18 సీట్లు ఉండాలి. 11 సీట్లతోనే ఆయన పరిమితమయ్యాడు. మరి ఆయన పార్లమెంట్కి వెళ్ళే అవకాశం 18 సీట్లు ఎవరికి ఉన్నాయండి? ఆయనకి లేవు కదా. లేవు. 11 సీట్లే కదా వచ్చింది. అవును, 11 సీట్లు. పార్లమెంట్ సమావేశాలకు ఆయనకి వెళ్ళే అవకాశం ఉండిద్దా? ఏముంది, పిలిస్తే పిల్లలు పేరంటానికి ఎంతోమంది వెళ్తుంటారు. అలాగే ఈయన కూడా వెళ్తుంటాడు. ఏముంది, వెళ్తూ ఉంటాడు, తెలుసుకుంటూ ఉంటాడు, నేర్చుకుంటూ ఉంటాడు, అనుభవాలు నేర్చుకుంటుంటాడు. ఇప్పుడు చంద్రబాబు గారు పెట్టిన అన్ని పథకాల మీద మీ అభిప్రాయం అండి? చంద్రబాబు గారు పెట్టిన అన్ని పథకాలు బాగున్నాయి, కానీ నన్ను ఎవరన్నా అడిగితే అసలు ఏ పథకాలు అనవసరం. ఇవాళ కిలో టమాటాలు 70 రూపాయలు అమ్ముతున్నారు, కేజీ పచ్చిమిరకాయలు 100 రూపాయలు అమ్ముతున్నారు. అదేనంటే ఎస్టీలందరికీ 200 యూనిట్లకు ఫ్రీ అంటారు. మిగతా వాళ్ళందరూ మనుషులు కాదు, వాళ్ళు మాత్రమే మనుషులా? వాళ్ళకు ఒక న్యాయం, వీళ్ళకు ఒక న్యాయమా? రిజర్వేషన్లు అంటే ఏంటి ఇది? అసలు ఇవన్నీ తీసిపారదేంగి చదువుకున్నోడికి ఉద్యోగం ఉండి, కష్టపడిన డబ్బులు ఇవ్వండి, లేనోడు లేదు. వాడు స్తోమత తగ్గ వాడు బతుకుతాడు, పని చేసుకుంటాడు, తింటాడు, ఉంటాడు. అందుబాటులో నిత్యావసరాలు ఉంచండి. తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి వాడికి నిత్యావసర వస్తువులు ఇవ్వండి. ఆరోగ్యంలో 25 లక్షల రూపాయలు చేసి మంచి కార్పొరేటర్ వైద్యాన్ని అందించండి. వాడు సురక్షితంగా జీవించడానికి కావాల్సిన కూడు గుడ్డ నీడ కల్పించండి. సమాజంలో తిరగడానికి స్వేచ్ఛగా కలిగించండి. అంతే. ఇంకా కావాల్సింది ఏంటి? సగటు మనిషికి కావాల్సింది ఏంటి ఈరోజు? అంటే నిత్యావసర వస్తువుల ధరలు ఇవన్నీ తగ్గిస్తామని అన్నారు కదా చంద్రబాబు గారు. కరెంటు బిల్లులు కానీ నిత్యావసర అంటే పెరిగిన దాన్ని కరెంటు బిల్లును తగ్గించలేను కానీ పెంచను అని మాత్రం చెప్పారు ఆయన. నిత్యావసర వస్తువులు అంటారా, క్రమంగా తగ్గిస్తాడు, వాటిని కొరడా జరిపిస్తాడని అనుకుంటున్నాం మేము. దీన్ని చూద్దాం, రానున్న 5 ఏళ్ళలో కూడా బాబు ఏ విధంగా పరిపాలన చేస్తాడు. ఎక్కడెక్కడెక్కడ బ్లాక్లు అయి ఉన్నాయో, కందిపప్పు, బియ్యము, పంచదార అనేక రకాల గోడాల్లో బ్లాక్లలో పెట్టి ఉండి ఒకసారి తీసి అమ్ముతుంటున్నారు దళారులు. అలాంటివన్నీ పట్టుకొని రైట్ చేయడం చేయాలి. ఇలాంటి కూరగాయలలో నిత్యావసరాలు రైతులందరూ పోయిన వాళ్ళకి డబ్బులు ఇస్తుండాలి, వాళ్ళకి కరెంటు ఫ్రీగా ఇస్తుండాలి, మంచి విత్తనాలు మంచి ఇవ్వాలి. కొన్న జగన్ గారి గవర్నమెంట్లో కనీసం రైతులకి ఒడ్లకి గోను సంచులు ఇవ్వలేని పరిస్థితి తయారైంది గవర్నమెంట్. అది వైసీపీ గవర్నమెంట్లో గోను సంచులు ఇవ్వలేకపోయాడు ఆయన, ఒక సీఎం గారు. అలాంటి దుర్భాగ్యం మళ్ళీ ఇక్కడ రాకూడదు. ముందుగా నువ్వు తెలివిగా ఉండు, తెలివిగా నడుచుకో, తెలివిగా నడిపించు, జనాన్ని చైతన్యం చేయి, వాళ్ళకి పని కల్పించు, వాళ్ళకి రూపాయిని సమకూర్చు, నిత్యావసరం ఉంచు, శుభ్రంగా సంక్షేమంగా ఉంచేలా చూడండి. అన్ని పథకాలు ఇస్తాన్నారుగా, చూద్దాం. మరి ఆయన్ని కూడా చూద్దాం, ఆయన్ని చూసాం, ఈయన్ని కూడా చూద్దాం ఒక రకం.